మామయ్య, జగన్ మామయ్య. ఏమైందిరా? వై నాట్ 175 అని చెప్పి నూరాలేదని నేను ఓరబయా సిలిక్కేసి సింపుకుంటిన, ఓరబయా సిలిక్కేసి సింపుకుంటిన, ఓరబయా ఉన్నాయనా. ఎన్నికల నిర్వహణపై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన పోస్టు చేశారు. ఎన్నికల్లో ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలని ఎక్స్ వేదికగా వెల్లడించారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశంలోనూ ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్లే వాడుతున్నారని గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి. మాకు తెలియదే, కొత్తది ఏదైనా చెప్పు. ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్లే వాడుతున్నారని గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి. వచ్చిండా సైంటిస్ట్? ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. అదే ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఇండియాలో కూడా పేపర్ బ్యాలెట్లే వాడాలని సూచించారు. ఇవి పొద్దుపోని మాటలు. ఎవడు ఏం చేయగలరు, ఏం చేస్తారు, వచ్చేసి ఎందుకు చేస్తారు? సొల్లు ఏదో సొల్లు కబుర్లు. ఫ్లాష్ బ్యాక్. ఈవీఎంలు అన్నది 80% ఆఫ్ ది జనాభా ఓట్లు వేసినారు. మరి నీకు తెలుసు ఏమో, నాకు ఎన్నెళ్ళు తెలిసిపోతాంటే. రికార్డ్ పోలింగ్. నాగార్జున గారు ఒక విషయం మాత్రం చాలా క్లారిటీగా అర్థమవుతుంది. నాకు తెలిసినంత వరకు 100కు 100% సక్సెస్ రేట్. 21 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించారు, 2 పార్లమెంటు స్థానాల్లోనూ విజయం సాధించారు. ఇది దేశ చరిత్రలోనే కనిపడదు సార్. ఇది అట్లుంటది మనతోని, అట్లుంటది మనతోని. ఆడే కరెక్ట్, అయ్యగారే కరెక్ట్, ఎవరు వల్ల కాదు. 80% జనాభా వెళ్లి పోలింగ్ బూత్ లో బటన్ నొక్కినారు. ఇదే ఎక్కడ పెట్టింది? జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపిస్తా ఉంది. కనిపించలేదు. సరే వాళ్ళకి వీవీప్యాట్ లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపించే ఓటు 2 మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్ లో నుంచి బయటకు వచ్చారు. నాకు తెలుసు కానీ నేను చెప్పను. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీప్యాట్ లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి 80% మంది జనాభా ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి. ఎవరో చెప్తారు నమ్ముతానేనా? వాళ్ళే చెప్పారు. అదే ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఇండియాలో కూడా పేపర్ బ్యాలెట్లే వాడాలని సూచించారు. ఎటువంటి బూత్ లో కానీ, బూత్ లో కంప్లైంట్ ఇవ్వడం కానీ, పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల. దీనికి మీరు ఏమంటారు సార్? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? ఓకే, సెకండ్ అండి. 451 కోట్లతోటి ఆయన ఋషికొండలో ఒక ప్యాలెస్ నిర్మించిన రాజభవన్. అసలు ఆ ప్యాలెస్ లో 500 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ఏమి నిర్మించారు? అదేదో నిషిద్ధ ప్రాంతం అన్నట్లు ఇన్నాళ్లు ఎవరిని అనుమతించలేదు. అక్కడేదో పెద్ద భవనం ఉంది. ఎక్కడికి రా? వెనక్కి వెళ్ళిపోండి. లోపల మనుషులు ఎవరూ లేరు. 500 కోట్ల రూపాయలతో దాదాపుగా ఋషికొండ పైన సుమారుగా 7 బ్లాకుల నిర్మాణం అయితే జరిగింది. పెడతాను. అన్ని వాళ్ళు ఎందుకురా? పెళ్లిగా నెడతావా? నిక్షేపంగా ఉన్న హరిత హిల్ రిసార్ట్ భవనాలు పాతవైపోయాయని కూల్చేశారు. బాత్రూమ్ కానీ లేదంటే ఆ వాష్రూమ్లకి వెచ్చించే ధనం దాదాపు 2 నుంచి 3 కోట్ల వరకు ఉన్నదన్న. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అది మనసా హోటలా అండి? ఈ కనిపిస్తున్నటువంటి స్నానం చేయడానికి యూజ్ చేసే స్నానాలతోటే దీని కాస్తే 35 లక్షలు. చూసానన్నయ్య, చూసాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. 35 లక్షల రూపాయలు ఈ ఒక్క దాని వాల్యూ. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? టూ మచ్ రే, టూ మచ్. అంటే 35 లక్షల్లో పెట్టి దీన్ని ఎందుకు అనేది 10 నిమిషాల పాటు స్నానం చేసి వచ్చేదానికోసం. ఇప్పుడు ఇందాక ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు.
ఎక్కడికి వెళ్తున్నావు అని మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? కానీ ఒక పెద్ద గోడ ఎంత ఉందో ఆ గోడ అంత ఉంది టీవీ. గురుగారు ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసిన వేరా వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. ఇది కమోడ్ కేవలం 3.5 లక్షలు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఇది కమోడ్ కేవలం 3.5 లక్షలు. 2 lakhs కొత్త బట్టలు సార్ 2 లక్షలు సార్ అవి ఆఫ్టర్ ఆల్ 2 lakhs చూపించాం మనం. కబోర్డ్ ఒక్కొక్క కమోడ్ కాస్ట్ 25 లక్షలని. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. పర్యాటక రిసార్ట్ నిర్మాణం పేరిట ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డారు. భారీ యంత్రాలతో రాత్రింబవళ్లు కొండను తవ్వేసి బోడిగుండు చేసేశారు. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది. ప్రతి దానికి 25 లక్షలు అంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ఏ విధంగా నాశనం అయిపోయినాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ ఫ్యాన్స్ ఇంతకు ముందు మనం ఎప్పుడు చూసున్నాం. ఆ యొక్క మరి ఎక్కడి నుంచి రప్పించారో ఏంటో గానీ చాలా డిఫరెంట్ గా ఉంది ఫ్యాన్. గెటప్ అదిరింది సార్. మీరు ఏం చేసిన వెరైటీ అనండి. వెరైటీ లేకుండా ఈ పుల్ల ఏమి చేయడు. ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఈ విధంగా కనిపిస్తా ఉంటది. ఓ తిప్పేసుకోకో లూజ్ అయిపోద్ది నడుము. జగన్మోహన్ రెడ్డి కోసం నిర్మించిన రుషికొండ భవనం అయితే మాత్రం అత్యంత విలాసవంతంగా నిర్మించారు. దాదాపుగా కొన్ని గంటల పట్టింది ఇది మొత్తం అన్ని కూడా భవనం అంతా తిరిగి చూడడానికి. అయ్యో ఇంకెక్కడరా బాబు? ఇదే డైనింగ్ హాల్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో తనని పేదోడిగా వర్ణించుకున్నాడు. పెత్తందారులందరూ ఒకవైపు, పేదోడినైనా నేను ఒకవైపు ఉన్నాను అనుకుంటూ ఎన్నికల ప్రచారం చేశాడు. ఇటువంటి వాళ్ళు పేదల గురించి ఆలోచన చేసే వాళ్ళేనా? ఇటువంటి వారందరూ కూడా యాంటీ పోర్. జగన్మోహన్ రెడ్డి బట్టలు ఉడదీయండి బొంకో పెట్టి. జగన్మోహన్ రెడ్డి బట్టలు ఉడదీయండి బొంకో పెట్టి. తర్వాత నేను అన్నా డైలాగ్ అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి. రుషికొండ ప్యాలెస్ బహిర్గతమైంది. ఏంటి సార్ 500 కోట్లు మొత్తం చూడండి, ఇంకా చాలా ఉందండి. ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. ముఖ్యమంత్రి గారు దానిపై నివేదిక అడిగారు. ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అవునా నిజమా? అయినప్పుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ముక్కలు చెక్కలు చేసి అప్పుల పాలు చేసి ఈ రోజైతే రాజధాని లేకుండా కూడా అడుక్కు తినే పరిస్థితి మేము వచ్చాము అంటే ఆయన చేసిన యదవ పనుల వల్లే. కాబట్టి ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చెయ్యాలి అన్న ఆలోచన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి లేదు. మీరు కూడా అలాంటి కలలు కనటం మానేయండి. నేను అసలు అదే అనుకుంటాను. అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నా. దేవునికి దేవుడు నమ్మరు ఆలకించాడు. గుడ్ మార్నింగ్. గుడ్ బై. గుడ్ బై. జగన్మోహన్ జై. జగన్మోహన్ జై. ఎక్కువైపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.